మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఇది లీగ్స్ సీజన్. క్రికెట్ లీగు, కబడ్డీ లీగు, టేబుల్ టెన్నిస్ లీగ్, అన్ని లీగ్స్ స్టార్ట్ అయ్యి చాలా కనువిందు కలిగిస్తుంటాయి క్రీడాప్రియులకి. అట్లానే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఒక లీగ్కి తెరలేపింది. ఇదేంటంటే ఇండియన్ పొలిటికల్ లీగ్, ఐపీఎల్. ఇది కూడా ఐపీఎలే. ఇప్పుడు ఇవాళ ఒక జట్టులో ఉన్నవాడు రేపు వేలంపాటలో ఇంకో జట్టులోకి వెళ్ళిపోయేటట్టే ఉంటారు ఈ క్రీడల్లో. అట్లనే కూడా ఉంది ఈ పాలిటిక్స్లో. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ పరిస్థితి మూకుమ్మడిగా లీగ్స్ మారటం ఇప్పుడు జరుగుతోంది. అంటే ఈ ఆయారాం గయారాం సంస్కృతి కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయ్యి అది కొత్త రూపు సంతరించుకొని ఇప్పుడు లీగ్ జట్లు మారిపోతున్నాయి. ఇదివరకు ప్లేయర్స్ మారిపోయేవాళ్ళు, ఇప్పుడు జట్లు మారిపోతున్నాయి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. భారత ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు ఉన్న విముఖతను ఇంకొంత పెంచే ఒక వ్యాపార కార్యక్రమం ఇది. ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు చిన్నప్పుడు మా ఊళ్ళల్లోకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళ పట్ల ఎంతో గౌరవభావంతో చూసేవాళ్ళం. వాళ్ళతో మాట్లాడినా కూడా దేశం గురించి మాట్లాడుతుండేవాళ్ళు. అట్లనే కమ్యూనిస్టులు కూడా ఉండేవాళ్ళు. మా చుట్టూ కమ్యూనిస్టులే ఉండేవాళ్ళు ఖమ్మం జిల్లాలో. వాళ్ళతో చర్చలు జరుపుతున్నా కూడా దేశం గురించి, సమానత్వం గురించి, శ్రామిక వర్గం గురించి మాట్లాడుతుండేవాళ్ళు. సో ఈ వాతావరణంలో పెరిగిన వాళ్ళకి కాంగ్రెస్ రాజకీయాలు ఒక రకంగా ఏహ్యభావంగా కనిపించాయి. ఏంటి వీళ్ళు ఇదే రకంగా మాట్లాడుతున్నారని. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ వచ్చిన కొత్తలో అద్వానీ వాజ్పేయి గారి ఆద్వయం పాలిటిక్స్ ఒక రకంగా ఓకే అనిపించినవి. ఏవి రామజన్మభూమి, బాబ్రీ మసీద్ విషయంలో ఆ రథయాత్ర ప్రారంభమైనంత వరకు, ఆ రామాయణం సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలలో ఒక రకమైన మతపరమైన ఒక ఉద్రేకాలు పెరిగినంత వరకు ఓకే, బాగానే ఉంది. తర్వాత ఈ 2014 తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా గారి ద్వయం గుజరాత్ నుంచి బయలుదేరి వచ్చి ఢిల్లీలో ఒక స్థాపన చేసుకుని అప్రతిహతంగా ఎన్నికలు గెలుస్తున్న విధానం చూస్తే నిజానికి అబ్బురం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆశ్చర్యం బాగా కలుగుతుంది. అరే భలే డీల్ చేసుకుంటూ వస్తున్నారని. సరే, మొన్నటిదాకా ఎన్నికల్లో ఏవో వాళ్ళ సిద్ధాంతాలకు సంబంధించినవి చేశారు, ఒక ప్రయోగాలు చేశారు. మొత్తం మీద ఎన్డీఏని ఒక గట్టి జట్టుగా తయారు చేసుకొని ఇప్పుడు దేశంలో 70-80% భూభాగం తమ పరిధిలో ఉన్నది. ఒక దక్షిణాది తప్ప మిగతా అంతా కూడా దాదాపు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉండి కాషాయమయమైపోయింది. ఇదివరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దిశానిర్దేశం చేసేవారు, బీజేపీకి అనేవారు. ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు అనే ఒక కలర్ ఉంది. నిజానికి కూడా ఆ ఆర్ఎస్ఎస్ నాయకుల చిత్తశుద్ధి అదంతా చూస్తే వీళ్ళు దేశం కోసం ఏదో చేసేవాళ్ళలాగా ఉన్నారు. తమ సొంత అంటే వ్యక్తిగత జీవితాలని ఫణంగా పెట్టి వీళ్ళు చేస్తున్నారు అనిపించేది. కానీ ఇప్పుడు మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబుతున్న మాట కూడా ఈ ద్వయం వినట్లేదనే మాట వస్తుంది. కానీ నికార్సైన భారతీయ జనతా పార్టీ ప్రియులు కూడా అసలు హర్షించలేని కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకోండి. చాలా సంవత్సరాల పాటు గాంధీ ఫ్యామిలీతో కలిసి ఉన్న హేమంత్ ఆయన ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు బీజేపీలో చేరిన తర్వాత. అట్లనే చాలా సంవత్సరాల పాటు మమతా బెనర్జీతో పాటు ఉండి ఆమె నిర్ణయాలలో కీలక భూమిక వహించి ఆమెకి కుడిభుజంగా ఉన్న మనిషి సువేందు, ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి భారతీయ జనతా పార్టీలో నికార్సైన వాళ్ళు ఎవరు కూడా దీన్ని హర్షించరు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే తమ భావజాలంలోనే పుట్టి పెరిగి తమని తాము నిరూపించుకున్న వాళ్ళే నాయకులుగా కావాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా పర్వాలేదు, ఒక మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఈ ప్రవాహంలో తీసుకొని వెళ్ళిపోవచ్చు, అధికారమే పరమావధి అనేది ఆ ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. సిద్ధాంతం వెనకపట్టుబట్టింది. అయితే ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీని భర్తీ జనతా పార్టీ అని కూడా అంటున్నారు. రాజదీప్ సర్దేశాయి గారు రాసిన వ్యాసంలో ఈ పదం రాశారు. భర్తీ జనతా పార్టీ అయిపోయింది. ఏం లేదు, భర్తీ చేయటమే. మనకి ఇప్పుడు కొన్ని బిల్లులు అమలు చేయడానికి, వాటి ఆమోదం పొందడానికి కావాల్సిన 362 సీట్ల కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే కలర్ భారతీయ జనతా పార్టీ ఇస్తోంది అనేది ఒక వాదన. అది నిజమయ్యేటట్టే అన్ని పార్టీల్లో కదలికలు వస్తున్నాయి. ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా
ఉనికిపోయే పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ ఎలాంటి చీలికలు తెస్తుందో, ఎట్లా ఎర్త్ పెడుతుందో అని. అట్లానే ఒకటేమో భారతీయ జనతా పార్టీ, రెండోది వాషింగ్ మిషన్ పార్టీ అని అంటున్నారు. ఏంటంటే అప్పటిదాకా వాళ్ళ మీద ఏదైనా ఈడీ కేసులు అలాంటి కేసులు ఉంటే దాన్ని ఒత్తిపట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేసి వాళ్ళు పార్టీ మారేదాకా చేసే ఒక తంతుని ఈ నవీన భారతీయ జనతా పార్టీ యాజమాన్యంలో నేపథ్యంలో జరుగుతోంది, నాయకత్వ నేపథ్యంలో జరుగుతోంది అనేది అదొక వాదన. సో ఇట్లాంటిది ఇదివరకు ఉండేవి, కాంగ్రెస్ హయాంలో కూడా జరిగినాయి. ఈ చెత్త సంస్కృతి మొత్తానికి ఆద్యం కాంగ్రెస్ నుంచే వచ్చింది. వాళ్ళు సంతుష్టీకరణ రాజకీయాలు చేయటము, ఒక ఎథికల్గా ఇంపార్షియల్గా లేకపోవటము, వాటి వల్ల ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు స్టార్ట్ చేశారు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మనం ఇక్కడ కూర్చొని చెప్పే పరిస్థితుల్లో లేము. అయితే ఎందుకు పార్టీలు చీలుతున్నాయి అనేది ఆసక్తికరం. ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి సిద్ధాంతలేమి లేని రాజకీయ నాయకులు వస్తున్నారు. ఇది ఒక కెరీర్గా తీసుకున్న నాయకులు వస్తున్నారు. సిద్ధాంతలేమి లేకుండా అధికారమే పరమావధిగా, అధికారం కోసమే డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులు తర్వాత సంపాదించుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకున్న నాయకులు పాలిటిక్స్లోకి రావడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించింది. రెండోది ఏంటంటే నాయకులు అనగానే ఏదో కేసులు ఉంటాయి, వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు ప్రజలకి డబ్బులు ఇవ్వటం అలవాటు చేశారు కాబట్టి, వాళ్ళు సంపాదించాలి కాబట్టి వాళ్ళు ఏవో రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు, పక్క మార్గం వెళ్తుంటారు. ఆ క్రమంలో ప్రభుత్వాలకు చిక్కిపోతారు, అధికార పార్టీకి చిక్కిపోతారు. అంటే భారతీయ జనతా పార్టీ రాడార్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మీద ఒక కేసు వస్తుంది. ఆ కేసుని అడ్డం పెట్టుకుని కూడా మీరు పార్టీ మారుతారా లేదా అని చెప్పవచ్చు. లేకపోతే వీళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవ మనం అరెస్ట్ చేస్తారేమోనని వెళ్ళొచ్చు. అంటే ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి అవన్నీ కూడా పక్షపాతానికి ప్రతీకలు అనే ఒక దారుణమైన పరిస్థితి రావటం చాలా శోచనీయం. మూడోది ఏంటంటే నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కావాలి. నిధులు కావాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాకుండా తాము ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళమైతే ఆ ఏరియాలకు నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకపోవడం అనే ఒక పరిస్థితి కూడా దాపురించింది. ఇదివరకు ఎట్లుండేదంటే ఓకే, ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళకి వచ్చేవి. కానీ నియోజకవర్గాల నిధులు కూడా ఒక పెద్ద ఒక ఆయుధంగా అధికార పార్టీ వాడుకుంటుందనే విమర్శలు ఉన్నాయి. నాలుగోది అంటే డబ్బులు చేతులు మారడం. మా వైపు వచ్చారంటే ఇన్ని డబ్బులు ఇస్తారు, మా వైపు వస్తే ఇన్ని డబ్బులు వస్తాయని బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. బాహాటంగా ఇట్లా ఫస్ట్ ట్రిప్ 15 కోట్లు ఇస్తారు, తర్వాత సంవత్సరానికి 1 కోటి ఇస్తారు అని బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. అది కూడా కేసులు అవుతుంది. ఈ క్రమంలో ఈ కకోలి ఘోష్ దస్తీదార్ అని ఈ బెంగాల్ టీఎంసీ చీలికకు నాయకత్వం వహించిన నాయకురాలు చెప్పిన మాటలు ఇంకొద్దిగా వింతగా ఉన్నాయి. ఆమె ఏమంటారంటే ప్రజల తీర్పు పట్ల ఉంది, మేము అందుకే పార్టీ మారామంటే ఆమె చెప్పదలుచుకుంది ఏంటంటే అంతకుముందు జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆమె గెలిచింది టీఎంసీ తరఫున, కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయింది. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు తామాను టీఎంసీని తిరస్కరించి బీజేపీని హక్కును చేర్చుకున్నారు కదా, అది మేము శిరసావహించాలి కదా అనే ఒక కొత్త వాదన వచ్చింది. ఇది ఒక గమ్మత్తైన వాదన. అంటే నిజానికి కాంగ్రెస్ వైఫల్యం, ఘోర వైఫల్యం, ఇనెప్ట్ నేషనల్ కాంగ్రెస్ కావటం వల్ల, దీన్ని నిలువరించే తాహతు లేకపోవడం వల్ల, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి పాపాలకు పాల్పడి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు. అట్లనే ప్రాంతీయ పార్టీలు కూడా దీన్ని పెంచి పోషించినాయి. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ వాళ్ళని గుంజడానికి ట్రై చేశారు, ఆ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని మూకుమ్మడిగా చేర్చుకున్నారు. అట్లా కాంగ్రెస్లో వాళ్ళు బీఆర్ఎస్లోకి పోవడం, ఇది ఒక చెత్త సంస్కృతికి ప్రాంతీయ పార్టీలు కూడా అసలు అవసరం లేకపోయినా కూడా, అంటే పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా కూడా అసలు విపక్షం అనేది లేకుండా చేయాలనే ఒక దురాలోచన వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే, అసలు నీకు పూర్తి మెజారిటీ ఉంది, ఒక ప్రతిపక్షం అంటూ ఉంటే మన వాణి వాళ్ళ వాణి రెండు వినిపించడానికి వీలవుతుంది. కానీ అసలు ప్రతిపక్ష రహిత ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రతిపక్ష రహిత రాజకీయం ఉండాలనే ఒక దురాలోచన వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతైనా మంచిది కాదు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది నిర్ణయించాల్సింది ప్రజలు. కానీ ఏదేమైనా ఈరోజు ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు రేపు వేరే పార్టీలో మారడం అనేది ఒక మంచి సంస్కృతి అయితే కాదు. అది ఎవరైనా ఒప్పుకుంటారు. నికార్సైన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా లోపల కుమిలిపోతున్న అంశాలు ఇవన్నీ కూడా. ఇదేంటి వీళ్ళు మరీ అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారు, మనం ఇలాంటి వాళ్ళు రేపు ఎక్కడైనా కాంగ్రెస్ పట్ల అనుకూల వాతావరణం ఏర్పడితే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ దెబ్బతింటుంది. సిద్ధాంతాలన్నీ పట్టుకొని
ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ముందుకు సాగడం అనేది ఒక సత్సంప్రదాయం. దానికి భిన్నంగా అధికారమే పరమావధి, అధికారం ఉన్న పార్టీ వైపు వెళ్ళడం అనేది నిజంగా ప్రజాస్వామ్యం పట్ల విముఖత పెంచుతూ ఉంది. ఇప్పుడు ఏమైందంటే కార్పొరేటైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అయిపోయింది. కార్పొరేట్ కల్చర్ల ఎక్విజిషన్స్ అండ్ మెర్జర్స్ లాగా ఎవరైనా పార్టీని గుండు గుత్తగా మనలో కలుపుకోవటం, లేకపోతే వేరే పార్టీ నుంచి ఇప్పుడు కొత్తగా తృణమూల్ కాంగ్రెస్ మోడల్ ఒకటి వచ్చింది. వాళ్ళు త్రిపురకు చెందిన ఒక ఇన్సిగ్నిఫికెంట్ పార్టీలో చేరి ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. ఇది ఒక తరహా. అంటే భారత రాజ్యాంగంలో ఈ పార్టీ ఫిరాయింపులు నిరోధించడానికి మనం చేసుకున్న ఏర్పాట్లన్నీ కూడా మనం తుంగలో దొక్కుతున్నాం. ఒక 7 లక్షలు 10 లక్షల ఓట్ల మెజారిటీలతో ఓట్లతో గెలిచిన వాళ్ళు ఇట్లా ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారి ప్రజల దగ్గరికి పోయి ఏం చెబుతున్నారంటే, బాబు మనకు నియోజకవర్గ నిధులు రావాలంటే తప్పదు, నేను పార్టీ మారాలంటారు. ప్రజలు ఏం చేస్తారు, వచ్చిందే దక్కుడా రాని అనుకుంటారు. ప్రజలను కూడా కరప్ట్ చేశారు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీ. రెండోది అంటే వాళ్ళకేం కేసులు భయం. ఇట్లా నిబద్ధత లేని రాజకీయ నాయకుల చేతిలో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతూ ఉంటే మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు 2 శిబిరాలుగా విడిపోయి ఈ చోద్యాన్ని చూస్తూ దాంట్లోనే ఆ మంటల్లోనే చలిగాచుకుంటూ తమని తాము తృప్తిపరుచుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. నమస్కారం.